హాయ్ అండి. వినాయక చవితికి ఒకే పిండితో 4 రకాల పిండి వంటలను తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో ఈజీగా. ముందుగా కొబ్బరి పూర్ణం తయారు చేసుకుందాం. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం వేసుకుని రెండిట్లను దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొబ్బరి పూర్ణం రెడీ అయిపోయింది. ఇది చల్లారుతుంది. ఈ లోపల పిండిని కూడా తయారు చేసుకుందాం. ప్యాన్లో 2 కప్పులు నీళ్లు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు 2 కప్పులు బియ్యం పిండిని వేసుకుని పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఖాళీగా ఉన్న పళ్ళెలను వేసేసుకుని ఉండలు లేకుండా చేత్తో నీళ్ళు జల్లుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. తాలికలు చేద్దాం. పొడిపిండిని వేసుకుని పిండిని అరచేత్తో పాముతో ఉంటే తాలికలు ఈజీగా చేసేసుకోవచ్చు. తాలికలన్నింటినీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెయ్యి రాసుకుని పళ్ళానికి కుడుములను, జిల్లేడికాయలను, మోదకలను అన్నిటిని పెట్టేసుకుని ఇడ్లీని ఏ విధంగా మనం ఉడికించుకుంటామో అదే విధంగా ఉడికించుకోవాలి. పాల తాలికల కోసం 2 కప్పులు పాలు, 1 కప్పు నీళ్లు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసి తయారు చేసుకున్న తాలికలు కూడా వేసేసుకుని 1 కప్పులోకి బియ్యం పిండిని వాటర్తో కలుపుకొని వేసుకోవాలి. తాలికలు ఉడికిపోయిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని పాకంలో తయారు చేసుకుని చల్లారిన తర్వాత వేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇందులో వేయించుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, కొంచెం ఉప్పు వేసుకుని ఇంతేనండి. చాలా ఈజీగా 4 రకాల ప్రసాదాలను ఈ వినాయక చవితికి మీరు కూడా తయారు చేసుకుని ఆ వినాయకుని ఆశీస్సులు పొందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.